ఎల్లిపాయ, జీలకర్ర వీటిని మనం పాత స్టైల్లో చేసుకుందాం. ఎందుకంటే ఇది మనకు ఆయిల్ లేకుండా చేసేది. ఎందుకంటే ఇప్పుడు వంటలలో అన్నీ ఆయిలే కలుస్తుంది కాబట్టి ఇది ఆయిల్ లేకుండా స్వచ్ఛంగా చేసుకునే వంట. ఫ్రెండ్, ఇది మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే వంటలన్నీ గ్యాస్ మీద చేసుకుంటారు, ఇది కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం. ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్. ఇది మనం చూడండి, అమ్మ వాళ్ళు సిద్ధం చేశారు. ఇది పొయ్యి మీద కూడా ఎక్కింది పచ్చడి. మనం చూడండి, మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం ఫ్రెండ్. బాగుంటుంది ఈ పచ్చడి చూడండి. ఇది ఎందుకంటే మనం పాత వాళ్ళు చేసే పచ్చడి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్, ఇందులో ఆయిల్ ఇంత కూడా వేయలేదు, ఆయిల్ లేకుండా చేసేది ఫ్రెండ్ ఇది. చూడండి, మనం ఇంత ఆయిల్ కూడా వేయలేదు. చూడండి, టమాటాలోను పచ్చిమిర్చి ఓన్లీ ఉడకబెట్టుకోవడమే. చూడండి, ఈ వంట చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చిమిర్చి ఉడికాయి, ఇవి ఇట్లా రోట్లో వేసుకొని ఓన్లీ పచ్చిమిర్చి వరకే ముందు అందులో వేసుకొని దాని తర్వాతకి ఉప్పు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్. చాలా మెదిగేదాకా దంచాలి. దాని తర్వాతకి జీలకర్ర వేసుకోవాలి. దాని తర్వాతకి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయ వేసిన తర్వాతకి టమాటాలు, చూడండి మన టమాటాలు ఉడికిన టమాటాలు వేసుకొని రుబ్బుకొని, చూడండి ఇక రోకట్లో నూరిన పచ్చడి చాలా బాగుంటుంది. దాని తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్. కొత్తిమీర మెదిగేదాకా దంచాలి. కొత్తిమీర మెదిగిన తర్వాతకి మన టమాటా సిద్ధం చేసుకునేది అందులో వేసుకొని అలా ఇలా తిప్పుకొని, చూడండి ఫ్రెండ్, ఇది తాలింపు కూడా పెట్టే పచ్చడి కూడా కాదు, ఓన్లీ రోట్లో నూరే పచ్చడి, తాలింపు లేదు. ఓకే ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. లైక్ చేయండి, షేర్ చేయండి,